हाय फ्रेंड्स, आप सभी को नैनीताल का रास्ता और उधर क्या क्या फेमस है दिखाने जा रहा हूँ। ये है हल्द्वानी में एक होटल में रुका था, वहाँ से बाई बस जा रहा हूँ नैनीताल के लिए। ये है उसका रूट है। हाँ यहाँ एक चौक आता है, वो चौक से राइट लेना है। राइट लेने के बाद आपको सीधा एक बोर्ड दर्शाता है। वो बोर्ड में ये है नैनीताल, यहाँ से 40 किलोमीटर का दूर पड़ेगा। यह है अपना ड्राइवर साहब। हाँ ये है। ఎలా ఉంటుంది మొత్తం అంటే 45 కిలోమీటర్ల జర్నీ అంటే మినిమం ఈ కొండపైన 2 గంటలు ఉంటుంది కాబట్టి మరి అంత లాంగ్ వీడియో అంటే పెట్టాను, కానీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ పెడుతున్నాను. దీని ప్రకారం నేను ఊహించుకుంటాను ఏంటంటే ఎవరైనా వస్తే వాళ్ళకి ఈ బ్లాగ్ ఉపయోగపడుతుందని, నా వీడియో ఉపయోగపడుతుందని. మీరు అనుకోవచ్చు కొండపైకి వెళ్తారు కదా అని, కానీ మన ఇండియాలో ఏ దేవుడినైనా చూసుకోండి కొండపైనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్గా శ్రీశైలంలో మల్లన్న, తిరుపతిలో వెంకన్న, సింహాచలంలో సింహాద్రప్పన్న, ఏ దేవుడినైనా చూసుకోండి, శబరిమలలో అయ్యప్ప, అన్ని దేవుళ్ళు కొండపైనే ఉంటారు. ఎందుకంటే అప్పుడు పెద్దలు చెప్తారు ఏంటంటే దేవుడు కొండపైన ఉంది, మనం కింద ఉండేటప్పుడు గమనించడానికి దేవుడు కొండపైకి వెళ్తాడని అంటారు. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రతి దేవుడు చూస్తే కొండపైనే ఉంటాడు ఫేమస్ దేవుడు ఎప్పుడైనా. అందుకని చెప్పి నేను వెళ్తున్నాను. ఏంటి అసలు ఫేమస్ ఇక్కడ ఏంటి అని ఈ వీడియోలో మీకు తప్పనిసరిగా చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు అంటుంటే మీకు ఎన్నో ప్రదేశాలు చూపిస్తాను. నాకు యాక్చువల్గా ప్రదేశాలు తిరగడము ఇలాంటివన్నీ సందర్శించడం అంటే చాలా ఇష్టం. ఇదిగో మధ్యలో దుకాణాలు, పైన బోర్డు. నైनीताल ఇంకా 18 किलोमीटर 18 किलोमीटर दूर में है अभी. ఈ పూరా కొండపైన ఉంటాయి. यही सीधा रास्ता है नैनीताल के लिए जाता है. అక్కడ చౌక్ నుండి రైట్ తీసుకున్న తర్వాత ఇలా హైవే పైన బోర్డ్స్ పెట్టారు గవర్నమెంట్ వారు. ఆ బోర్డుని ఫాలో చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళాలి. बीच में ये एक शहर है जो काठगोदाम नाम का है, जो कि हल्द्वानी से 8 किलोमीटर दूर में पड़ जाता है. काठगोदाम అని ఒక సిటీ ఇది నైनीतालకి హల్ద్వానికి మధ్యలో 5 किलोमीटर दूर है. अंतर చూడడానికి చాలా అందంగా ఉంటుంది. విశాలమైన ప్రదేశం, पहाड़ी एरिया है. पूरा रास्ता देखने में अच्छा लगता है. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. आ विधा बोर्ड पेट्टुंटारू हाईवे पक्कन. ऐसे बोर्ड लगा रहता है हाईवे का बगल में. तो उसी को देखते हुए अगर हमने पर्सनल गाड़ी में आया तो फिर इसी रूट को फॉलो करते हुए आप जा सकते हैं. इधर एक चौक है, तो अब नहीं जाना, मतलब हमको सीधा जाना सैड वाला అంటే సైడ్గా వెళ్ళాలి. అదిగో ఆటోమేటిక్గా లొకేషన్ కూడా కంటిన్యూ పెట్టి ఉంటుంది. ఇక్కడ నుండి కొంచెం దూరంలో జస్ట్ కూడా దూరమే మనం పండగ రాస్తా जाने वाला है. ఇక్కడ కొంచెం దూరంలో మనం కొండ ప్రదేశానికి చేరబోతుంది. ఇతను నా ఫ్రెండ్, పేరు నరేష్. నా కష్టంలో భాగం పంచుకోవడానికి విజయనగరం వచ్చాడు. నాది శ్రీకాకుళము. శీతల మాతా మందిర్ అని ఈ కాఠగోదాంలో ఫేమస్. ఇప్పుడు మనం నెమ్మదిగా కొండపైకి వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఇంకా 32 किलोमीटर दूर ఉంటుంది. इधर से 32 किलोमीटर का दूर में है हमारा जो टाइम पॉइंट है नैनीताल, नैना देवी, नैनीताल का लेक, ग्रीन कार वगैरह इधर देखने के लिए अच्छा जगह है. చూడడానికి మంచి ప్రదేశం. నైनीताल లేక్ ఉంటుంది, నైనా దేవి అని ఫేమస్ మాతాజీ ఉంటుంది.
భీంతాల్ అని చాలా ఫేమస్ ఏరియా, టూరిస్ట్ ప్లేస్ అని. ఎటు తిరుగుతాను, ఎటు తిరిగి నా తిరిగి ఇటువైపు తీసామే. ఇటుపక్క చూడు, ఇటుపక్క చూడు, ఇటుపక్క చూడు. दर्शन होगा मेरे లాస్ట్కి నైనితాల్ చేరుకున్నాము. నైనితాల్ లేక్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. బోటింగ్ వగైరా జరుగుతుంది లేక్. ఇదిగో ఈ నైనితాల్ ప్లేస్ వాటర్ ఇదంతా నైనితాల్. ఇంకా నైనితాల్ సైనాదేవి మందిర్కి వెళ్తాము. ఇదంతా సందర్శకులు అందరూ. ఇప్పుడు మధ్య చూడండి, చేపలు చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద చేపలు. ఇక్కడ యాక్చువల్గా చేపలు పట్టడం మనా చేసి ఉంటారు, అందువల్ల ఇవి ప్రశాంతంగా స్వతంత్రంగా తిరుగుతూ ఉంటాయి. ఇది ఇక్కడికి ఈ లేక్ ఫేమస్. ఇప్పుడు జస్ట్ బోటింగ్ చేయడానికి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో నేనే మీకు సైడ్ నుండి చెప్తున్నాను. లేక్లో తిరగడానికి వెళ్తున్నాము. ఇదిగో ఇక్కడ నుండి ఆ చివరి వరకు ఒక రౌండ్ వేసి తీసుకొస్తారు. 420 రూపాయలు తీసుకుంటారు. చాలా ఆనందంగా ఉంటుంది. లోపల పెద్ద పెద్ద చేపలు, కానీ అవి పట్టడానికి రిస్ట్రిక్టెడ్. చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.